హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు భూమేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి అక్యుమెంట్ ట్రేడర్. మన ఛానల్లో ఏంటంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ అనాలిసిస్ గురించి వీడియోస్ చేస్తానండి. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఓకే, మనం మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ, నేను ఇక్కడ చార్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో డైలీలో ఓపెన్ చేసి పెట్టాను. చూసుకోండి ఒకసారి. ఈరోజు చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ చాలా వేరియస్గా ఉంది. డౌన్ సైడ్లో మంచి మూమెంట్ వచ్చింది ఈరోజు. ఒకసారి ఇక్కడ లెవెల్ చూసుకోండి. పై సైడ్ 48,101, ఇది 48,154 దగ్గర టచ్ చేసి మార్కెట్ అనేది 47,450 లోని టచ్ చేసి 47,450 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్ ఈరోజు చూసుకుంటే. ఒకవేళ 15 మినిట్స్లో చూద్దాం ఒకసారి మనం. చూడండి ఒక్క నిమిషం. మార్కెట్ చూసుకుంటే మాత్రం ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయింది. పెద్ద గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి మంచి ప్రైజ్ యాక్షన్తో మంచి డౌన్ఫాల్ వచ్చిందండి బ్యాంక్ నిఫ్టీ అయితే. ఇది కూడా చూడండి, ఇక్కడ సైడ్ వేస్ మళ్ళీ ప్రైజ్ యాక్షన్ చూసుకోండి. మొత్తం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడే ఉంది మూమెంట్, మొత్తము అప్ సైడ్ ఏం లేదు. సో చూడండి, ఈరోజు దాదాపు 1.5% వరకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది ఫాల్ అయింది. ఆల్మోస్ట్ నిఫ్టీ అంతా ఫాలో అవ్వలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం మంచి ఫాల్ అనేది ఉంది ఈరోజు. ఇదిగోండి 1.47% అనేది పడిపోయింది మార్కెట్ ఈరోజు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి చూడండి, ఇక్కడ కూడా దాని హైని బ్రేక్ చేయలేదు చూడండి. ఇక్కడ కానీ ఇక్కడ ఎక్కడ హైని బ్రేక్ చేయకుండా బ్యాంక్ నిఫ్టీ అనేది ప్యూర్ ప్రైజ్ యాక్షన్స్లో ఇలా కిందికి వచ్చేసింది మార్కెట్ మొత్తం. ఈరోజు అయితే మంచి మూమెంట్ ఈరోజు ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ కానీ. ఒకవేళ మనం చూస్తే రేపటి గురించి బ్యాంక్ నిఫ్టీలో రేపు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి 5 మినిట్స్కి వెళ్దాం. 15 మినిట్స్ ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ రేపటి అంటే రేపు ట్యూస్డే రోజు బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్లో ఓపెన్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి షార్ప్ బయింగ్ ఉంది ఇక్కడ నుంచి. ఒకవేళ ఇక్కడ మాత్రం ఓపెన్ అయితే ఇక్కడ దీనిపైన మళ్ళీ ఒక బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మళ్ళీ ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఫాల్ అనేది ఉంటుంది ఇలా ప్రైజ్ యాక్షన్తో. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే ఒక 5-15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఆగి మళ్ళీ ఈ లో అయితే ఏది ఉందో దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ అనేది కిందికి రావడం ఛాన్సెస్ ఉంటుంది. ఇలా వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇట్లా వచ్చేసింది అనుకోండి, ట్రేడ్ తీసుకోకండి. ఇక్కడ కొంచెం ఆగి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగి తర్వాత ఇలా ప్రైజ్ యాక్షన్ ఉంటేనే డౌన్ సైడ్ ట్రై చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ వెళ్ళి ఇలా అయితే కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక షార్ప్ సెల్లింగ్ ఉంది కాబట్టి ట్రేడ్ తీసుకోలేము. ఇక్కడ సి సైడ్ దీనిపైనే ట్రై చేయొచ్చు మనం. 47,800 పైన లెవెల్స్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మంచి షార్ప్ ఫాల్ ఉంది, కానీ నిఫ్టీలో అంత లేదండి. చాలా పెద్దగా షార్ప్ ఫాల్ అనేది ఏం లేదు, మామూలుగానే ఉంది నిఫ్టీలో అయితే. మరీ అంత ఏం లేదు. ఇది చూసుకోండి, ఇక్కడ కొంచెం సైడ్ వేస్ అయ్యి తర్వాత చిన్న బ్రేక్అవుట్ ఇచ్చి కింద డౌన్ సైడ్లో ఇక్కడ చూడండి. లాస్ట్ టైం ఎక్కడైతే సపోర్ట్ ఉందో అక్కడే క్లోజింగ్ ఇచ్చింది. సేమ్ క్లోజింగ్ నిఫ్టీలో కూడా సేమ్. దీనిపైన ఏదైతే ఓపెన్ అయింది అనుకోండి 21,560 పైన మళ్ళీ ఇలా ఒక ఛాన్స్ ఉంటుంది మూమెంట్ ఇచ్చేది సి సైడ్. లేదు ఇక్కడ ఈ లెవెల్లో మాత్రం ఓపెన్ అయితే మాత్రం దీంట్లో మళ్ళీ ఒక డౌన్ సైడ్ అనేది మూమెంట్ ఉంటుంది మనకు నిఫ్టీలో కూడా. ఓకే, చూడండి ఈ లెవెల్స్ అన్నీ ఒకసారి మార్చేసుకోండి. ఇక్కడ కింద ఒక లెవెల్ ఉంటుంది మనకి 21,487. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ చేసి మాత్రం చాలా పెద్ద ఫాల్ ఉంటుంది అనుకోండి. ఓకే, దీనిపైన సి అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇంకా ఒకవేళ మరీ పెద్ద గ్యాప్ అప్ అయితే మాత్రం అవాయిడ్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ అయినా కానీ మరి ఇక్కడ ఓపెన్ అయినా కొంచెం ఆగండి. ఆగిన తర్వాత ఇలా సైడ్ వేస్ అయి కిందికి కానీ పైకి కానీ బ్రేక్అవుట్ వేస్తే అప్పుడు మాత్రం ట్రేడ్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, వీడియో మాత్రం నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.